ఈ ఎపిసోడ్ లో నేను ఏ మూవీ చూడాలి అండ్ ఏ మూవీ స్కిప్ చేయాలని చెప్తాను. వెల్కమ్ టు ద మూవీ రికమెండేషన్ పార్ట్ ఎపిసోడ్ 3. నెంబర్ 1 ధృతం. ధృతం నాకు చాలా నచ్చింది మూవీ. ట్విస్ట్ అయితే ఎండ్ వరకు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. జోనర్ వచ్చేసి థ్రిల్లర్ అండ్ చాలా మంది కాప్స్ ఉంటారు అండ్ డెడ్ బాడీస్ క్రైమ్స్ వీటి చుట్టూనే మూవీ ఉంటుంది. కానీ ఎవరు చేస్తున్నారు అన్నది ఎండ్ వరకు మీరు గెస్ కూడా చేయలేరు. అలా ఉంటుంది మూవీ. సెకండ్ వన్ సంభవం అధ్యాయం 1. మూవీ మొత్తం ఒక లూప్ లోనే ఉంటది. చాలా థ్రిల్లింగ్ గా ఉంటది, చాలా ఎక్సైటింగ్ ఉండిద్ది. నెక్స్ట్ ఏమవుతుంది అన్న ఇంట్రెస్ట్ అయితే బాగుంటది మూవీలో. ఇట్స్ ఏ మస్ట్ 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 వాచ్ ఫిలిం. థర్డ్ వన్ సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. సెకండ్ కేస్ మాత్రం చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే బాగుంటుంది, డైరెక్షన్ బాగుంటుంది, యాక్టింగ్ బాగుంటుంది, అన్ని చాలా బాగుంది. సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం కూడా మస్ట్ వాచ్ ఫిల్మ్. అండ్ ఈ 2 మూవీస్ నేను స్కిప్ చేయమని రికమెండ్ చేస్తున్నాను. బట్ మీకు చూడాలనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై, అది మీ ఇష్టం. సో స్కిప్ చేయాల్సిన మూవీస్ లో ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది, త్రికాల. ఈ మూవీ ఎందుకు తీసారో నాకు ఇప్పుడు అర్థం కాదు. ఒక మెయిన్ ప్లాట్ ఉండదు, ఒక ఏదో తీద్దాం అనుకున్నారు కానీ ఎండ్ ఆఫ్ ది డే మూవీ నాకైతే నచ్చలేదు. అండ్ నెక్స్ట్ మూవీ హే జవాన్ హే తో ఇష్క్ హోనా హై. దండంరా బాబు, ఇలాంటి మూవీస్ ఎందుకు తీస్తారో అర్థం కాదు ఈ బాలీవుడ్ వాళ్ళు. అంతే గాయస్, ఈ ఎపిసోడ్ లో అయితే ఈ మూవీస్ మీరు ఏం చూడాలి ఏం చూడొద్దు అని చెప్పని మీకు లిస్ట్ అవుట్ అయితే ఇచ్చేసాను. ఈ వీకెండ్ కి మీరు ఏం చూస్తున్నారో కామెంట్ చేయండి, ఏం చూడరో కూడా కామెంట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను ఓ సుకుమారి రివ్యూ చేస్తున్నాను. సో స్టే ట్యూన్డ్.